వరంగల్లో కనీస వేతనం 26,000గా అమలు చేయాలని, మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన చేపట్టారు. అంబేద్కర్ సెంటర్ నుంచి రామ్నగర్లోని మంత్రి కొండా సురేఖ నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వందలాది మంది కార్మికులు ఈ ర్యాలీలో పాల్గొని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను 26,000గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా మున్సిపల్ సేవలను ప్రజలకు అందిస్తున్నప్పటికీ తమకు తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. రోజు రోజుకు పెరుగుతున్న జీవన వ్యయంతో, ప్రస్తుతం అందుతున్న వేతనాలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ప్రధాన వీధుల గుండా రామ్నగర్లోని మంత్రి కొండా సురేఖ నివాసానికి చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి నివాసం వద్ద ధర్నా నిర్వహించిన కార్మికులు కొంతసేపు ఆందోళన కొనసాగించారు. పరిస్థితిని గమనించిన పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఆందోళన అనంతరం కార్మిక సంఘం నాయకులు మంత్రి కొండా సురేఖ తరపున ఆమె భర్త కొండా మురళిని కలిసి వినతి పత్రం అందజేశారు. కార్మికుల సమస్యలను మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం పరిష్కారానికి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తాను సహకరిస్తానని ఆయన తెలిపారు. మహేష్ అరే ఇక్కడికి తీసుకురా నువ్వు అక్కడ మొత్తం రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాగల రమేష్ అన్నారు. కనీస వేతనం 26,000గా అమలు చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధమైన హక్కులను ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ గత 2.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి హైదరాబాద్లో ధర్నాలు చేసి ఇక్కడ కూడా అనేక పోరాటాలు చేసి ఈరోజు హన్మకొండలోని మంత్రి కొండా సురేఖ గారి ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వము కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది, క్రమబద్ధీకరిస్తా అని మేనిఫెస్టోలో చెప్పింది. కానీ ఇప్పటి వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ మున్సిపల్ కార్మికుల ఊసెత్తలేదు. కనీసం వాళ్ళని కార్మికులు కూడా చూడట్లేదు. ఎందుకోసమని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 4 కోట్ల మంది ప్రజలకు సేవ చేస్తే ఆ 4 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఆరోగ్యంతో ఉంటా ఉన్నారు. అలాంటి సేవ చేసేటువంటి మున్సిపల్ సఫాయి కార్మికుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు? చచ్చిపోతే 30,000 రూపాయల దహన ఖర్చులు ఇవ్వమన్నా ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. ప్రభుత్వం దగ్గర పైసలు ఇవ్వంటా ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోతే కాంట్రాక్టర్లకి వేల కోట్ల రూపాయలు మీరు ఎట్లిస్తున్నారు?
అసెంబ్లీలలో మీరు ఎట్లా మీరు జీతాలను పెంచుకుంటా ఉన్నారు? మంత్రుల యొక్క జీతాలు ఎందుకు పెంచుకుంటా ఉన్నారు? అంటే కార్మికులు చేసేటువంటి శ్రమను మీరు గుర్తించట్లేదు, వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పింది. కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్తే దాన్ని మాత్రం ఇవ్వట్లేదు. అదేవిధంగా శాశ్వత పనులు చేసేటువంటి వాటిల్లో ఈరోజు శాశ్వత ఉద్యోగుల్ని పెట్టమని చెప్పింది. మరి మున్సిపల్ సఫాయి పని శాశ్వతమైనటువంటిది, అలాంటి వాటిల్లో ఎందుకు శాశ్వత పనులను చేయరు? కాబట్టి ఈ ప్రభుత్వానికి కార్మికుల మీద ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదు. కాబట్టే ఈరోజు ఈ కార్మికులు పట్టించుకోవట్లేదు. మీరు కనుక వేతనాల్ని పెంచకపోతే, క్రమబద్ధీకరించకపోతే రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలలో అసెంబ్లీని ముట్టడిస్తాం. గత ప్రభుత్వం కేసీఆర్ గారికి ఏదైతే గతి పట్టిందో ఈ కార్మికుల్ని కూడా మీరు పక్కన పెడితే మీకు కూడా అదే గతి పడుతుందని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాగల రమేష్తో పాటు నాయకులు బోట్ల చక్రపాణి, ఉప్పలయ్య, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు, మహిళా కార్మికులు, పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ప్రతిరోజు పొద్దున 3 గంటలకు రావాలి, 4 గంటలకు రావాలి. వీళ్ళ ఛార్జ్, ఆటో ఛార్జీలకే ఇప్పుడు ఒక్కొక్కరు రాంపూర్ ఇక్కడ నుంచి వచ్చి పనులు చేయాలి. ఒక పూట పని పెట్టాలి అనేది. రెండవది